నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం నమస్కారం గురుగారు. మరి ఫిబ్రవరి నెల ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా పరిశీలన చేసినట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు ఉండటం, అలానే ద్వితీయంలో శుక్రకుజుల యొక్క కలయిక, అలానే జన్మంలో కూడా శుక్రకుజుల యొక్క కలయిక ఉంటుంది, ద్వితీయంలో కూడా శుక్రకుజుల యొక్క కలయిక అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆలోచనాశరంలో కొన్ని మార్పులు, సహజంగా వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా ఫిబ్రవరి మాసంలో కొంత మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక స్థితిగతి అనేది మెరుగైతేనేగా కొన్ని పనులు చేయగలుగుతారు. అంటే స్థితి అనేది మనం చూసుకోవాలి. అంటే శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల ఆర్థిక స్థితిగతులే కాదు, వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే మనం చేసే ప్రయత్నం అనేది సఫలీకృతం కావడానికి ఆస్కారం అనేది ఎక్కువ శాతం అనేది ఉన్నట్టు. అయితే ఇక్కడ శుక్రగ్రహం కళత్రకారకుడు, వివాహకారకుడు కాబట్టి శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఏదైతే కళల పట్ల ఆసక్తిగా ఉండటం, విందులు వినోదాలు, ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళటం, అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, వివాహాది ప్రయత్నాల్లో సఫలీకృతం కావటం, వివాహంలో కూడా వివాహ కార్యక్రమాలు నిర్వహించే విషయాల్లో కూడా ముందుంటారు వీళ్ళు. అంటే ఈ శుభ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ముందుండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కూడా ధనపరంగా గతంలో ఏదైతే డబ్బు అనేది బ్రేక్ అయిందో ఆ డబ్బుని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం, అనుకూలమైన ఫలితాలు, సంతానపరంగా దోషం లేకపోవడం, సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, అలానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ధనపరంగా అనుకూలమైన ప్రవర్తనాలు, అలానే ప్రారంభంలోనే కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కుజుడు యొక్క ప్రభావం వల్ల కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే వివాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పరిపూర్ణంగా పూర్తిగా పరిష్కారం కావు, కానీ ఒక మధ్యవర్తిత్వం అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఆ మధ్యవర్తిత్వం ఒకటిను పూర్తిగా అధ్యయనం చేయగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా. అలానే ప్రతి విషయంలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువ వస్తాయి. అంటే హెచ్చుతగ్గులు ఉన్నా కూడా ప్రయత్నాలకి సఫలీకృతం అవుతాయి వీళ్ళకి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అలానే నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు అంగీకారము, అలానే అంగీకారం ఒకటి, అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రేమ పెళ్ళిళ్ళు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా కొన్ని సవాళ్ళని ఎదుర్కొంటున్నా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది. అంటే గట్టిగా కృషి చేస్తారు. సవాళ్ళు అంటే ఏంటంటే గట్టిగా కృషి చేసి ప్రయత్నాన్ని సక్సెస్ చేసుకుంటారు. అంటే విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రయత్నం కూడా పరిస్థితుల్లో విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పంచమంలో గురువు బాగుండటం, శుక్రగ్రహం యొక్క అనుకూలంగా ఉండటం, అలానే ఇక్కడ తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కూడా స్థితి మారుతుంది. అంటే పెను మార్పులు సంభవిస్తుంటాయి. అంటే బంధువులతో సఖ్యత, లౌకిక విధానం పెంపొందించుకుంటారు, మిత్రులతో స్నేహం చేస్తారు, ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కలిగే అవకాశం, వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలే అని అనుకున్న వ్యక్తులకు కూడా వాళ్ళు ఊహించని విధంగా, ఊహించని రీతిలో మంచి ఉద్యోగం రావటం. అలానే తృతీయ స్థానంలో శని రవి బుధుల యొక్క కలయిక ఉంటుంది జాతకంలో. అంటే ఈ ఫిబ్రవరిలో రవి బుధులు మారటం, శుక్రుడు మారటం, కుజుడు మారటం, ఎక్కువగా మారటం, అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం ఎక్కువ జరుగుతుంటుంది. అది ఎక్కువ జరుగుతున్న వల్ల పెను మార్పులు సంభవించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వృత్తిపరంగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలానే చతుర్థ స్థానం రాహు యొక్క సంచారం వల్ల వీళ్ళకి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము, గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు, ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు, భూములు కొనుగోలు చేసేటప్పుడు మటుకు కొంత జాగ్రత్త వహించాలి. ఏదైతే డాక్యుమెంట్స్ కానీ, అలానే ఈసీలు కానీ, ఫైనాన్షియల్ ఇచ్చేటప్పుడు కానీ, బిల్డర్స్తో మాట్లాడేటప్పుడు కానీ, ఇల్లు యొక్క కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కానీ కొంత అజాగ్రత్త అనేది పనికిరాదు. అంటే శ్రద్ధతోటి జాగ్రత్తగా ప్రధానంగా చేస్తే మంచి జరుగుతుంది. అంటే అజాగ్రత్త అంటే ఏమిటి? ఇక్కడ చాలామంది కూడా అడిగేది జాగ్రత్త అంటే ఏమిటి గురువుగారు అంటే, జాగ్రత్త అంటే తెలుగు పదంలో మనం కేర్, ఇంగ్లీష్లో కేర్ అని వస్తుంది. అంటే ఏదైతే మనకి దోషం అనేది కలుగుతుంటుందో
వేరే వాళ్ళతో గొడవలు జరుగుతాయో ఆ గొడవలు జరగకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడటం అనేది ఒక ఉద్దేశం. అంటే ప్రతిదీ కూడా మన రోజులు కాదు కదా, ఏ రోజులు మనవి కాకపోతే ఆ రోజుల్లో మనం జాగ్రత్త పడాలి. అంటే రోజులు మనమైనా జాగ్రత్త పడాల్సింది ఎప్పటికైనా, కేర్లెస్గా ఉండకూడదు. అందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, మనసుకు తగ్గట్టుగా ఆలోచన చేయకూడదు. మనసు రకరకాలుగా ఆలోచన చేస్తుంటుంది, మనసుని అదుపులో పెట్టుకోవాలి. ఆ మనసులో జరిగే సంఘటనలు కూడా 10 మందితో షేర్ చేసుకోవాలి, దాని నిజాన్ని తెలుసుకోవాలి. మనసు ఏముంది, రకరకాలుగా మనసు మారిపోతుంది, పిచ్చి మనసు అని అంటారు. ఆ మనసు ఏముంది, ఎవరికైనా మనసులు మారిపోతూ ఉంటాయి. రకరకాల ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు తినాలనుకుంటాం. మన ఆరోగ్యాన్ని చూడాలి. మనసు అనేది ఎలా ఉంటుందంటే మనసుకి బుద్ధికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మనసు మారిపోతూ ఉంటుంది. పొద్దుకులు మనసు అలానే ఉండాలని రూల్ లేదు, మంచి ఉండొచ్చు, మనసులో చెడ్డ ఉండొచ్చు. అంటే మంచి ఆలోచనలో కూడా పొరపాటు కూడా ఉంటాయి. అంటే మంచి మనసులో పొరపాటు ఏముంది, ఉదాహరణకి ఒకటేదో తినాలనుకుంటాడు, అది తినటం మంచిదే కానీ వాళ్ళకి మంచిది కాదు, వాళ్ళ ఆరోగ్యపరంగా మంచిది కాకపోవచ్చుగా. ఒక అతను ఇల్లు కొనాలనుకుంటాడు, అప్పు చేసి ఇలా ఇల్లు కొనాలనుకుంటారు, కుదరకపోవచ్చు, వడ్డీలు ఎక్కువ కావచ్చు. ఇల్లు కొనటం మంచిదే అక్కడ. అంటే అక్కడ ఏమవుతుందంటే ఇల్లు కొనటం మంచిదే, కానీ అక్కడ ఉండే ఏదైతే ఈవెంట్ అనేది అనవసరంగా ఇంట్రెస్ట్లో తెచ్చి తర్వాత కట్టలేని స్థితిలో ఉంటే మంచిది కాదని అర్థం. అంటే ఆలోచన మంచిదే కావచ్చు, ఆ మంచిలోని జల్లెడ పట్టాలి ఆ ఆలోచనకి. అలాంటి విషయాలు వీళ్ళు శ్రద్ధ పెట్టాలి ధనుస్సు రాశి వాళ్ళకి. అందువల్ల ఈ ప్రయత్నాలన్నీ కూడా విఫలీకృతం కాకుండా సఫలీకృతం అయ్యేటట్టుగా, అంటే ఏదైతే ఒక మంచి చేయాలనుకుంటామో దాని యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి, 10 మందితో షేర్ చేసుకోవాలి. ప్రయాణాలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలానే భార్యాభర్తల యొక్క కలయిక బాగా ఉంటుంది. సఖ్యత అంటే గతంలో ఏదైతే భార్యాభర్తలు అనవసరమైన తగాదలకు ఉన్నారో వాళ్ళందరూ కాకుండా ఇప్పుడు కలిసిమెలిసి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులు అధిక శ్రద్ధతో చదువుతారు, అంటే ఏకాగ్రత కోల్పోకుండా ప్రధానంగా చదువు మీద వ్యాపకాన్ని దృష్టిలో పెట్టుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటారు. ఆ స్త్రీలకు వచ్చేటప్పుడు ముఖ్యంగా అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. ఆ ఏదైతే ఇల్లు అనేది ఉంటుందో ఆ ఇంటికి సంబంధించిన వాతావరణాన్ని ఏర్పరచుకోవటం, అందరూ తన వాళ్ళుగానే తనని చెప్పినట్టుగా వినాలనే ఒక ఆలోచనలో మార్పు జరుగుతుంది. అంటే ఆలోచనలో మార్పు అంటే నేను చెప్పినట్టు చేయాలి, నాది ఒక మంచి ఆలోచన అనే దాని మీద వెళుతూ ఉంటారు వాళ్ళు. అయితే వీళ్ళందరికీ కూడా చాలా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి దాదాపుగా 88% చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా 12% రావాలంటే కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, మరి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి గురుజీ ధనుసు రాశి వాళ్ళు? తప్పకుండా వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారి యొక్క ఆరాధన అంటే అన్నపూర్ణాదేవి గాయత్రి యొక్క ఆరాధన చేయటం, అలానే అమ్మవారి యొక్క దేవాలయాలు దర్శనం చేయటం, అలానే భయం తగ్గించుకోవాలి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, దానితో పాటు రాహుకాలంలో దీపం పెట్టడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, తత్పురుష విద్యే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఏదైనా శైవక్షేత్రానికి, శివుడు సంబంధించిన క్షేత్రానికి శివక్షేత్రానికి వెళ్ళిన తర్వాత దానం చేయాలి. వాళ్ళు ఏమి దానం చేయాలంటే మినుములు దానం చేయటం చాలా మంచిది. మినుములు అలానే బొలవలు దానం చేయటం, 2 జంట సర్పాలను దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలు. నమస్కారం. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.